హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ బాగున్నారా? మీలో ఎంతమందికి అరటికాయతో చేపల పులుసు తెలుసో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే రా బనానాతో చేపల పులుసు అయితే ట్రై చేశాను. ఈ చేపల పులుసు అయితే కంప్లీట్గా నాన్ వెజ్ ఎట్లా అయితే చేస్తామో చేపల పులుసు అట్లాగే వెజ్లో ట్రై చేశాను అనమాట. ఎవరైనా నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చేపల పులుసు బదులుగా ఇట్లాగా అరటికాయతో చేపల పులుసు ట్రై చేసుకొని తిన్నారంటే మాత్రం వాళ్ళైతే సూపర్ అంటే సూపర్ అనాల్సిందే, అంత బాగుంది. ఇది ఫుల్ వీడియో ఎట్లా చేశాను ఏంటి అని చెప్పి కింద ట్యాగ్ చేస్తాను. ఫుల్ వీడియో అయితే ఉంది, ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి. ఈ కర్రీ అయితే రాగి సంగట్లోకి అట్లాగే రైస్లోకి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పాలి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. రోజు తినేదానికన్నా 4 ముద్దలు ఎక్స్ట్రానే తింటాము. ట్యాగ్ చేశాను, ఫుల్ వీడియో అయితే చూసేయండి. అట్లాగే మా వీడియోస్ నచ్చితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.